హాయ్ రామ్. ఈ మధ్య మనం డ్రెస్ కోడ్ అనే ఒక మాట గురించి వింటున్నాం. అంటే ఆఫీసుల్లో ఇదివరకు అందరూ కూడా ఒకే యూనిఫామ్ లాంటివి అలాంటివి వేసుకోవడం అనేది జనరల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అక్కడ చూస్తుంటాం మనం. లేదా ఒక సర్టెన్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ డ్రెస్ కోడ్ కి సపోర్టివ్ గా మాట్లాడతారు, కొంతమంది అబ్బాయి అలాంటివన్నీ ఉండక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడతారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? యాక్చువల్లీ క్వశ్చన్ అడుగుతూనే ఆన్సర్ కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళని గుర్తుపట్టడానికి, ఎందుకంటే ప్రొడక్షన్ లైన్లో ఉండేటువంటి వాళ్ళందరినీ గుర్తుపట్టడానికి ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎంప్లాయీస్ క్లాస్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇది ఇస్తారు. ఇప్పటికీ మనం గమనిస్తే హాస్పిటల్స్లోను మ్యానుఫ్యాక్చరింగ్ వాటిలోను ఒక్కొక్క స్టాఫ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రెస్ కోడ్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే హైజీనిక్ ఇండస్ట్రీస్, ఫుడ్ ఇండస్ట్రీస్లో అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా కొన్ని రకాల యాప్రాన్స్ అవి వేసుకోవటము. సో డాక్టర్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఫుల్గా గ్లౌస్ అవన్నీ వేసుకుని తర్వాత క్యాప్ అది పెట్టుకోవడము, ఇట్లాంటివి కొన్ని చేస్తుంటారు బేసిక్గా. ఇవన్నీ ఎందుకంటే ఒకటి హైజీనిక్కి, రెండోది క్లాసిఫికేషన్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ గురించి డిఫరెన్సియేషన్ కోసం, రెండోది ఏంటంటే ఇంకొకటి యూనిఫామ్ అని ఎందుకన్నారంటే డ్రెస్ కోడ్ అని ఇప్పుడు అంటున్నా కానీ ఒకప్పుడు యూనిఫామ్ అనేవారు. అండ్ టు సీ దట్ ఆల్ ద పీపుల్ ఆర్ ఇన్ ద సేమ్ వే, ఎలా అయితే మన స్కూల్స్లో ఎలా అయితే యూనిఫామ్స్ ఉండేవో అదొక కాన్సెప్ట్ కూడా. ఆ డిఫరెన్సియేషన్ ఇప్పుడంటే డైవర్సిటీ, ఈక్వాలిటీ, ఇంక్లూజన్ అని మనం మాట్లాడుతున్నాం, కానీ డిస్క్రిమినేషన్స్ అవన్నీ కూడా ఇలాంటివి ఉండకూడదు అనేటువంటి థాట్ మొదట్లో కూడా ఉండేది బేసిక్గా. అలాంటి సందర్భంలో వచ్చింది ఈ యూనిఫామ్స్ అనేటువంటి. ఎప్పుడైతే మనము గ్లోబలైజేషన్కి వచ్చి నాలెడ్జ్ బేస్డ్ యాక్టివిటీస్ ఇవన్నీ పెరిగిన తర్వాత ఇలాంటి వాటి మీద ఉండేటువంటి కంపల్షన్స్ చాలా వరకు రిలాక్స్ అయ్యని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మాట్లాడుతున్నా, ఫ్లెక్సీ అవర్స్ గురించి మాట్లాడుతున్నా, ఇట్స్ అ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది డ్రెస్ కోడ్ అనేది ఉండటం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఎలా ఉన్నా కూడా ఒక డీసెన్సీ, ప్రజెంటబుల్ అండ్ డీసెన్సీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ది ఎవ్రీ ఇండివిజువల్. సో ఇండీసెంట్గా ఏదో బర్ముడాస్ అని, హాఫ్ నిక్కర్స్ అని, తర్వాత ఏవో ఒక పిచ్చి పిచ్చి టీషర్ట్స్, రకరకాల రాతలు రాసినటువంటి టీషర్ట్స్, సో ఎబ్బెట్టుగా ఉండేటువంటి డ్రెస్ కోడ్ ఏదైతే, డ్రెస్ సెన్స్ ఏదైతే ఉంటుందో అటైర్, దట్ డజంట్ సూట్ ఫర్ ది ప్రొఫెషనలిజం అని చెప్పుకోవచ్చు మనం ఒక రకంగా. అందుకని ఎవరికైనా మనం సజెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మరి యూనిఫామ్ వరకు వెళ్ళక్కర్లేదు. మన క్లయింట్స్ కూడా అడుగుతుంటారు, సరే ఏమైనా డ్రెస్ కోడ్ లాంటిది ఏదైనా పెట్టాలి. డ్రెస్ కోడ్ అనేటప్పటికి ఏంటంటే మనం చాలా వరకు ఫార్మల్, బిజినెస్ ఫార్మల్ లేదా ఫార్మల్స్, సెమీ ఫార్మల్స్ ఇట్లాంటి వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో అంతవరకే మనం డ్రెస్ సెన్స్ని చూడాలి తప్ప దాన్ని ఏదో భారీగా భూతంలో చూడటం, లేకపోతే ఇట్స్ లైక్ కండిషనల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని కాదు. That is to be properly communicated by the HR to the employees. That is very much required. What is the intent of the management to make it అనేది క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేట్లు చెప్తే, ఎందుకు అప్పుడు కూడా బిజినెస్ ఫార్మల్స్లో రావాలా, లేదంటే ఏం జీన్స్ అండ్ టీషర్ట్ వేసుకుని మామూలు రోజుల్లో మేము రాకూడదా, ఎలా పడితే అలా రాకూడదు, నీకు కావాల్సిన పనే కదా, నీకు నా డ్రెస్తో ఉన్నాయి, నీకేం పని. సో ఇది ఒక రకంగా అభ్యుదయవాదంలో కనిపించిన, బట్ దిస్ ఇస్ నాట్ ది రైట్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది అటైర్. ఇది నా ఒపీనియన్. రైట్ రామ్, థ్యాంక్స్. యా.